హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా. ఇది వచ్చేసి వినాయకుల నిమజ్జనానికి వెళ్ళాము. అక్కడ వీడియో తీసాం కదా, ఆ వీడియోనే ఇప్పుడు వీళ్ళైతే అప్లోడ్ చేస్తున్నాను. నిమజ్జనం అయితే చాలా బాగా జరిగింది. సరదాగా మేము కూడా చూద్దామని వెళ్ళి హ్యాపీగా అక్కడ కాసేపు ఉండి తర్వాత ఇంకా ఇంటికి బయలుదేరాం. వచ్చేటప్పుడు ఇంకా పానీపూరి అండ్ ఐస్ క్రీమ్లు ఇంకా ఏవో బయట ఫుడ్స్ తిని ఇంటికి వచ్చేసాము. చాలా అంటే చాలా బాగా జరిగింది నిమజ్జనము. ఫుల్గా జనాలతో సందడిగా బాగుంది. కర్నూలులో ఉన్న కేసిగనాల దగ్గర జరిగిన నిమజ్జనం అన్నమాట ఇది. మన కర్నూలు వాళ్ళకైతే తెలిసిపోతుంది. ఇంకెవరైనా దూరం నుంచి చూసే వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇదిగోండి ఎంత జనాలు ఉన్నారో. చాలా బాగా జరిగింది. మేము ఈవినింగ్ వెళ్ళామన్నమాట. నైట్ 10 వరకు ఉన్నాము. 6 to 10 వరకు అక్కడ హ్యాపీగా టైం గడిచిపోయింది. పిల్లల్ని తీసుకొని వెళ్తుండాలా ఇలాగా పిల్లలకి బయట నిమజ్జనం జరిగేది అన్నీ చూపిస్తుండాలి పిల్లలకి. ఎలాగో స్కూల్ ఉండవు, హాలిడేస్ ఉంటాయి కాబట్టి పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళి చూపించాలి. ఇప్పుడైతే ఇంకా అయిపోయింది కదా, నెక్స్ట్ ఇయర్ ఇంకెవరన్నా చిన్నపిల్లలకి చాలా అలవాటు చేస్తుండాలి. ఇలాగ బయట చాలామంది ఇంట్లోనే పెట్టి పిల్లలకి వాళ్ళకి బయట ప్రపంచం అంటే ఏమిటో తెలియకుండా ఇంట్లోనే ఉండి వాళ్ళకి తెలియవు అన్నమాట. అందుకని పిల్లల్ని ఖచ్చితంగా బయటికి తీసుకెళ్తుండాలి. ఇలాగ పేరెంట్స్ దగ్గరుండి అన్నీ చూపించాలి పిల్లలకి. బయట ప్రపంచం అంటే ఏమిటి, ఎలా ఉంటుంది అంతా చిన్నప్పటి నుండే అలవాటు చేయాలి, చూపించాలి. వాళ్ళకి ఎలా బ్రతకాలి బయట అనేది మొత్తము పేరెంట్స్ దగ్గర ఉండి వాళ్ళకి చెప్తూ చూపిస్తూ నేర్పించాలన్నమాట. ఓకే. ఇక్కడ మా ఆయన ముందు వెళ్తున్నాడు, నేను వెనకాల వీడియో తీసుకుంటూ వస్తున్నాను అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈరోజుకి ఇదే నా వీడియో. రేపు మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఇప్పుడు మా ఫ్రెండ్ పిల్లలు, అమినా పిల్లలు వస్తారు చూడండి, బర్త్డే అంట. చాక్లెట్లు ఇచ్చేకొచ్చినారు. వాళ్ళు ఫోటోలతోటిగా చాక్లెట్ కవరు కస్టమైజ్ చేశారు. అది చాలా బాగా నచ్చింది నాకే. ఇప్పుడు వీడియోలో వస్తారు చూడండి పిల్లలు. మంచిగా పొద్దున్నే ఆంటీ బర్త్డే ఉంది ఈరోజు మాది అని వచ్చినారు. సరే, ఇక్కడ నుండి ఇంకా మ్యూజిక్ వచ్చేస్తుంది. సరదాగా మీరు కూడా చూసేయండి. రేపు మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.